అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చాక్లెట్ కేక్‌ని టేస్టీగా అండ్ పర్ఫెక్ట్‌గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ కేక్‌ని చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఎలాంటి ఎసెన్స్ కానీ, బేకింగ్ పౌడర్ కానీ అవసరం లేదు. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ కేక్ కోసం ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ముప్పావు కప్పు దాకా పంచదారని వేసుకొని ఇలాగ మెత్తగా పౌడర్ లాగా దీన్ని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు దాకా మైదా పిండిని యాడ్ చేసుకోండి. మైదా పిండి వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు దీనికి బదులుగా గోధుమ పిండిని వేసుకొని కూడా ఈ కేక్‌ని చేసుకోవచ్చు. టేస్ట్ బావుంటుంది. గోధుమ పిండిని యూజ్ చేసి ఆల్రెడీ నేను కేక్ చేశాను. ఎవరికైనా కావాలంటే ప్లేలిస్ట్‌లో చెక్ చేయండి. ఇప్పుడు ఈ పిండిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్‌ని యాడ్ చేసేసుకోండి. పంచదార వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు బెల్లాన్ని తురుముకొని దాన్ని మిక్సీలో వేసుకుంటే పౌడర్ అవుతుంది. ఆ బెల్లపు పౌడర్‌ని ముప్పావు కప్పు దాకా యాడ్ చేసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌ని యాడ్ చేసుకోండి. వేరే ఏదైనా ఆయిల్‌ని వేసుకుంటే కేక్ స్మెల్ వస్తుంది. అందుకనేసి రిఫైన్ చేసిన ఆయిల్‌ని వేసుకోండి. టేస్ట్ కోసం చిటికెడు సాల్ట్‌ని వేసుకొని తరువాత అర టీ స్పూన్ దాకా బేకింగ్ సోడాని యాడ్ చేస్తున్నాను. ఇడ్లీ, దోసలో వేసుకుంటాం కదా! అదే సోడాని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉంటే ఆ బేకింగ్ పౌడర్‌ని అర టీ స్పూన్ దాకా అయినా యాడ్ చేసుకోవచ్చు. మనం చేసేది చాక్లెట్ కేక్ కాబట్టి తరువాత 2 టేబుల్ స్పూన్ల దాకా కోకో పౌడర్‌నైతే యాడ్ చేస్తున్నాను. ఈ కోకో పౌడర్‌ని స్కిప్ చేసుకొని కూడా మీరు ఈ కేక్‌ని చేసుకోవచ్చండి. కాచి చల్లార్చిన చిక్కటి పాలను ముప్పావు కప్పు దాకా యాడ్ చేసుకోండి. ఇందులో మనం కోడిగుడ్లని ఏమీ వేయట్లేదు కాబట్టి ఎసెన్స్ వేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు ఒకసారి దీనంతా బాగా మిక్స్ చేసేసుకోండి. మంచి ఫ్లేవర్ కోసం ఇందులోకి కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు. చూడండి మనకి ఫైనల్‌గా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఈ కేక్ కన్సిస్టెన్సీ మీకు కాస్త పల్చగా అయితే ఇందులోకి కొద్దిగా మైదా పిండి లేదంటే గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు కేక్ కన్సిస్టెన్సీ గట్టిగా ఉంది అంటే కొద్దిగా పాలనైతే యాడ్ చేసుకొని కలుపుకోండి. మీ దగ్గర కేక్ చేసుకునే మౌల్డ్ ఉంటే అందులో ఈ పిండిని వేసేసుకొని డైరెక్ట్‌గా మీరు కేక్‌ని చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు కాస్త డిఫరెంట్‌గా గ్లాస్‌లో అయితే కేక్ చేస్తున్నాను. అందుకనేసి చిన్న టీ సైజ్ గ్లాస్‌ని తీసుకొని ఆ గ్లాస్‌లోకి కొద్దిగా నెయ్యి లేదంటే ఆయిల్‌ని అప్లై చేసేసుకోండి. నేనైతే ఇక్కడ నెయ్యినైతే అప్లై చేస్తున్నాను. తరువాత కొద్దిగా మైదా పిండి లేదంటే గోధుమ పిండిని గ్లాస్‌లో ఇలాగ చల్లుకోండి. ఇలా చేయడం వల్ల మనం కేక్ తీసుకునేటప్పుడు ఈజీగా మనకొస్తుంది. ఈ గ్లాసెస్‌లోకి కేక్ బ్యాటర్‌ని వేసేసుకోండి. మరి ఫుల్‌గా వేసుకోకండి. ముప్పావు గ్లాస్ దాకా వేసుకోండి. ఎందుకంటే మనకి ఈ కేక్ బేక్ అయిన తరువాత పొంగుతుంది కాబట్టి అందుకనేసి ముప్పావు గ్లాస్ దాకా వేసుకోండి. ఇలా అన్ని గ్లాసెస్‌లోకి వేసేసాను. మిగిలిన ఈ కేక్ బ్యాటర్‌ని నేనైతే చిన్న చిన్న కప్స్ తీసుకొని ఆ కప్స్‌లోకి కూడా వేసేసాను. ఈ కేక్ చేయడానికి మరీ చిన్న సైజ్ కాకుండా కాస్త పెద్ద సైజులో ఉండే కుక్కర్‌నైతే తీసుకోండి. నేనైతే ఈ పెద్ద సైజ్ కుక్కర్‌నైతే తీసుకున్నాను. ఈ కుక్కర్ లోపల ఇలాగ స్టాండ్‌ని పెట్టేసి ప్రీహీట్ చేసేసుకోండి. మీ దగ్గర ఇలాంటి స్టాండ్ లేకపోతే దీని బదులుగా ఇసుక లేదంటే రాళ్ళ ఉప్పుని వేసుకొని దానిపైన ఇలాగ ఒక ప్లేట్‌నైతే పెట్టేయండి. ఈ ప్లేట్స్ పైన మనం ముందుగా గ్లాసెస్‌లోకి కేక్ బ్యాటర్‌ని వేసుకున్నాం కదా! ఆ గ్లాసెస్‌నైతే ఈ ప్లేట్ పైన పెట్టేయండి. కుక్కర్ మూత పెట్టేటప్పుడు ఆ మూతకున్న రబ్బర్ వాషర్ ఉంటుంది కదా! ఆ వాషర్‌నైతే రిమూవ్ చేసేయండి. పైన ఉన్న విజిల్‌ని కూడా రిమూవ్ చేసేయండి. ఆ రెండిటిని రిమూవ్ చేసేసి ఇలాగ మూత అయితే పెట్టేయండి. మంటనైతే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 15-20 నిమిషాల పాటైతే దీన్ని కుక్ చేసుకోండి. హైలో పెట్టారంటే మీకు కేక్ మాడిపోతుంది. అందుకనేసి మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే దీన్ని కుక్ చేసుకోండి. కేక్ బేక్ అయిందో లేదో తెలుసుకోవడానికి టూత్‌పిక్ కానీ లేదంటే ఏదైనా నైఫ్ తీసుకొని ఇలాగ కేక్ పైన మనం ఒత్తామంటే మనకి ఇలాగ పిండి తగలకుండా ఉంటే కేక్ బేక్ అయినట్టే. నాకైతే కేక్ పర్ఫెక్ట్‌గా బేక్ అయింది. ఇలా బేక్ అయిన తర్వాత ఈ గ్లాసెస్‌ని వెంటనే మనం కుక్కర్‌లో నుంచి తీసి పక్కన పెట్టాలి. లేదంటే ఆ కుక్కర్ హీట్‌కి మరీ ఎక్కువగా మాడిపోతాయి. అందుకనేసి వీటిని ఒక గంట పాటు కంప్లీట్‌గా చల్లారనివ్వండి. ఇవి బాగా చల్లారితేనే మనం ఈజీగా వీటిని తీసుకోవచ్చు. నైఫ్‌తో ఇలాగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. అలాగే మనం అడుగున ఇలాగ చేత్తో తట్టామంటే ఈజీగా వస్తాయి. ఒకవేళ మీకు అడుగున మాడి ఉంటే మాత్రం వీటిని తీసుకోవడం కష్టమవుతుంది, రావండి. మాడకుండా మనకి పర్ఫెక్ట్‌గా కుక్ అయితేనే వీటిని తీసుకోవడం ఈజీగా ఉంటుంది. ఇవి చాలా అంటే చాలా సాఫ్ట్‌గా వచ్చాయి. చూడండి నేను ఇక్కడ ప్రెస్ చేసి చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. మీరు ట్రై చేశాక మీకెలా కుదిరిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.